ఎవరో ఎవడో వాడు వాడు ఆయన మూలముగా పాపక్షమాప పొందునని ప్రవక్తలందరూ చాలన్న ఆయనను ఆయన మూలమున పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారని. హల్లెలూయా. ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఆమేన్. ఎందుకంటే నీవు పరిశుద్ధుడు అయితే తప్ప నీలో ఆయన నివాసం చేయలేడు. నీవు ఆ పరిశుద్ధతను పొందుకోవాలి అని అంటే నీలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసము యేసుక్రీస్తు ప్రభువుకి విశ్వాసము నివాసము కలుగ చేసేటువంటి విశ్వాసమై ఉండాలి. మీరు అనవచ్చు, అయ్యా మరి పాప క్షమాపణ జరిగిన తర్వాత ఏమవుతుంది అని. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. కడవరి కాలమందు బయలుపడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ శ్వాసము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. హల్లెలూయా. రక్షణ స్వాస్థ్యము మీ కొరకు భద్రపరచబడి ఉన్నదండి. రక్షణ స్వాస్థ్యము మీ కొరకు భద్రపరచబడి ఉన్నది. ఈ రక్షణ స్వాస్థ్యము నీకు ఎలా వస్తుందో తెలుసా? ఎలా వస్తుందో తెలుసా? నీవు పవిత్రీకరించబడ్డావు. నీవు పరిశుద్ధురాలుగా ఈ విశ్వాసము ద్వారా నీవు ఈ ధన్యతను పొందుకున్నావు. అపోస్తుల కార్యము 26వ అధ్యాయము 17, 18వ వచనాలను చూడండి. నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చి నేను నీకు కనబడు సంగతిని గూర్చి నేను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలుగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాపక్షమాపణ పరిశుద్ధపరచబడు వారిలో విశ్వాసము చేత పాపక్షమాపణ పరిశుద్ధపరచబడు వారిలో శ్వాసము పొందినట్లు. హల్లెలూయా. పరిశుద్ధపరచబడి వారిలో, అదే పవిత్రీకరణ అన్నాను నేను. దానినే ప్యూరిఫికేషన్. పాపములు, దోషములు, అపరాధములు క్షమించబడతాయండి. ఈ విశ్వాసములో ఇంత మర్మం ఉందని నాకు తెలియదు ప్రియులారా. ఈ విశ్వాసము మనకు, మన జీవితానికి ఒక పవిత్రతను దయచేస్తుందన్న సత్యము నేను ఎరగడానికి చాలా సమయం పట్టింది ప్రియులారా. ఈ పాప క్షమాపణ క్రైస్తవ్యములో ఉన్న ధన్యత మరి ఏ యొక్క విశ్వాసములో, మతములో ఇంత క్లుప్తముగా, ఇంత స్పష్టముగా తెలియపరచబడలేదు. నీ పాపములు, నా పాపములు ఆయన ముందు మనము విశ్వాసము వ్యక్తపరిచిన ఎడల ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. ఇంకొకటి మీకు చెప్పాలి. క్రీస్తులో మనకు ఈ పవిత్రీకరణ జరిగిన తర్వాత నూతన జీవితాన్ని కూడా ఆయన అనుగ్రహిస్తాడండి. నూతన జీవితము గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూడండి ఒకసారి. గలతీ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన
దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఆమేన్. దేవుని కుమారుని యందు ఉన్న విశ్వాసాన్ని బట్టి నేను జీవిస్తున్నాను. నా పాత జీవితం అయిపోయింది. ఆమేన్. నా పాత హల్లెలూయా. జీవితం పోయింది. నా పాపపు హల్లెలూయా. జీవితం పోయింది. నేను ఇప్పుడు క్రీస్తు నందున్న విశ్వాసముతో నూతన జీవితంలో జీవిస్తున్నాను. ఈ జీవితము మరణము పైన నాకు విజయాన్ని ఇచ్చింది. ఈ నూతన జీవితము మరణము పైన విజయాన్ని ఇచ్చింది ప్రియులారా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో 36వ వచనంలో మనము గమనించినట్లయితే ఈ విషయం కనబడుతుంది. మరణమును జయించి లేచిన యేసు నిన్ను కూడా మరణము నుండి పునరుద్ధానం వచ్చేశాడు. పునరుద్ధాన శక్తిని నీకు అనుగ్రహించి ఉన్నాడు. కానీ నీవు ఆయనకి ఇష్టడుగా ఇష్టరాలుగా విశ్వాసము కలిగి జీవించాలి. ఆ విశ్వాసము నీకుందా లేదా నాకు తెలియదు. నిన్ను నీవు పరిశీలించుకో. నాకైతే నేను ఆయన ముందు పశ్చాత్తాపంతో, ప్రభువా నేను అల్ప విశ్వాసిగా ఉన్నానయ్యా, నన్ను క్షమించమని, నాలో నివాసము చేయమని అడుక్కొని ఆయన్ని తెచ్చుకున్నాను. నాలో నివాసం ఉండడానికి ఆయనను బ్రతిమాలుకొని తెచ్చుకున్నాను. నా పాపానికి పశ్చాత్తాపము నేను తెలియచేశాను. చదవండి అమ్మా 3:16 యోహాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు హల్లెలూయా. ఆయనను అనుగ్రహించెను. నీకివ్వబడిన నూతన హల్లెలూయా. జీవము నశింపక నిత్య జీవాన్ని పొందుతుంది. అది కేవలము యేసుక్రీస్తు నందున్న విశ్వాసము ప్రియులారా. మరణము పైన జయము, నీకిక మరణము లేదా, నిత్య జీవమే, నిత్య జీవమే. ప్రియమైనటువంటి వారులారా, ఇంకొక మాటను మీకు చెప్పాలి. ఎవరైతే నిత్య జీవం కలిగి ఉంటారు, ఎవరు వీళ్ళు? ఎప్పుడు జీవం కలిగి మరణం లేకుండా బ్రతికే వాళ్ళు ఎవరండి? దేవుని కుటుంబీకులు అనొచ్చా వీళ్ళని? అనొచ్చు. ఏమ్మా అనొచ్చు. అనొచ్చా అనకూడదా? అనొచ్చు. ప్రియమైనటువంటి వారులారా, ఆ దేవుని కుటుంబంలోనికి నీవు దత్తత చేయబడ్డావు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. తన్ను ఎందరు అంగీకరించిరో తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి తండ్రి పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ప్రియమైనటువంటి వారులారా, మనము ఒక్క మాట వెనక్కి వెళదాం మరలా. ఎందుకంటే నేను పరిగెట్టదలంచుకోలేదు. ఇది క్రైస్తవ పునాది. విశ్వాసము, నిరీక్షణ అనేటువంటివి మన యొక్క విశ్వాస జీవితానికి, విశ్వాస యాత్రకు పునాది, ఆయువు పట్టు. కాబట్టి ఇప్పుడు నాతో మీరు ఒక్కసారి తిరిగి మరలా వెనకకు వస్తాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. మొట్టమొదటి మాట, మనము ఆయనకి ఇష్టడై ఉండాలి. ఆ ఇష్టడై ఉండాలంటే మనలో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం మనలో ఉన్నట్లయితే యేసు క్రీస్తు ప్రభు ఆ విశ్వాసము ద్వారా మనలో నివాసం ఉంటాడు. మనలో నివాసం ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభు పాప క్షమాపణను మనకు అనుగ్రహిస్తాడు. ఆయన రక్షణ మరియు శక్తి మనకిస్తాడు. ఆయన మనల్ని పవిత్రపరుస్తాడు. మరణము పైన విజయమునిచ్చి నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆయన నిత్య జీవము మనకు అనుగ్రహించి ఆ జయ జీవితములో ఆయన కుటుంబ సభ్యులుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మనలను దత్తత తీసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా.
ఏం జరిగిందో ఏమన్నా ఒక్కసారి మరలా చెప్పగలుగుతారా? విశ్వాసము ద్వారా విశ్వాసం ద్వారా పాప క్షమాపణ. అసాధ్యం అన్నది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైండుట అసాధ్యము. ఒకవేళ సాధ్యమైనప్పుడు, నీకు విశ్వాసం ఉన్నప్పుడు నీలో కలిగే ధన్యత ఏమిటి? మొట్టమొదట యేసు క్రీస్తు ప్రభు నీలో నివాసం చేస్తాడు. ఆయన పాప క్షమాపణ అనుగ్రహిస్తాడు. ఆయన మనకు రక్షణ, ఆయన శక్తి మనకిస్తాడు. ఎలా? పవిత్రపరచి మనకొక నూతన జీవితాన్ని అనుగ్రహించి మరణము పైన విజయాన్ని ఇచ్చి ఆయన కుటుంబ సభ్యులుగా చేసుకుంటారు. దేవుని పిల్లలుగా అనిపిస్తుంది. హల్లెలూయా. ఇందులో ఇంకేమన్నా డౌట్ ఉందండి ఎవరికైనా? ఎవరికైనా ఉందా? మరి ఇప్పుడు ఈ విశ్వాసము, ఆయనను ఆనందపరచడము నీలో జరుగుతుందా జరగదా? ఏమిటి ఏమ్మా? జరుగుతుందంటారా? దేవునికే మహిమ కలుగును గాక. సరే, నాకై నేను గమనించుకున్నప్పుడు దేవునికి ఇష్టలై ఉండుట, దేవునిని సంతోషపరచుట ఎలాగో, ఏమైనా ఆయనకి ఇష్టలుగా ఉన్నవారు 2-3 మాటలు చెప్పగలుగుతారా ప్రియులారా? ఎలా ఆయనకి ఇష్టలై ఉండడం? ఆయన వాక్యం చదువుతున్నారు అని. ఆయన వాక్యాన్ని చదవాలి. దేవునికి స్తోత్రం. ఇంకా ఆయన చిత్తము నెరవేర్చాలి. జరిగించువారు, ఆయన ఆజ్ఞలు పరిశుద్ధముగా జీవించడం, పరిశుద్ధంగా జీవించాలి. ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఇంకా ఆయన చిత్తం నెరవేర్చాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. ప్రతినిత్యము పాప క్షమాపణతో ఆయన మాట సన్నిధిలో వినాలి. ఉండాలి. ఆయన మాట వినాలి. ఆయన మాట వినాలి. ఇంకా ప్రేమించాలి. ఆయన ఆయన రాజ్యాన్ని ప్రేమించాలి. ఆయన రాజ్యాన్ని సువార్తను ప్రకటన చేయాలి. లూకా గారు చెప్తున్నారు చూడండి, ఆయన రాజ్యాన్ని ప్రకటించాలి. నీతిని మొదట వెతకాలి. ఇంకా పరిశుద్ధాత్మ యందుల పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని మనం పొందుకోవాలి. అబ్బా, ఎంత చక్కగా చెప్పారండి. చాలా చక్కనైనటువంటి మాటలు చెప్పారు. ఈ గ్రూప్ లో ఉన్నటువంటి వారందరూ దేవునికి ఇష్టలై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను మీరందరూ చెప్పిన మాటల్ని 4 మాటల్లో పూర్తి చేసి, మీరు చెప్పినవే నేను వాటిని అన్నిటినీ క్రోడీకరించి 4 మాటల్లో చెప్తాను ప్రియులారా. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం చూడండమ్మా. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లు చేదుకొనుటకు ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు ఏం చదువుతున్నాను? యోహాను సువార్త 14వ వచనం. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనుకున్నట్లు నా నామమున మీరు ఏమిస్తున్నాను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. చాలు తల్లి, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఏమిటి ఆయన ఆజ్ఞలు మనకున్నటువంటివి? ఏంటమ్మా మనకున్న ఆజ్ఞలు? ఇప్పుడు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధించాలి. పూర్ణ బలముతో ఆరాధించాలన్నా ప్రేమించాలన్నా? ప్రేమించాలి. తర్వాత నీ వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి. మొదటి పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి. తర్వాత నీ వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి. మూడవది నీ సహోదరుని ప్రేమించాలి. ఈ సహోదరుని ప్రేమించాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ 3 ఆజ్ఞలు మనకేమన్నా కష్టమైనటువంటివా?
మనకేమైనా కష్టమైనటువంటివా కాదు. అమ్మా? లేదండి. కాదు. దేవునికి స్తోత్రం. ఈ ఆజ్ఞలను నీవు విధేయత చూపాలి, కట్టుబడి ఉండాలి. ఆయన ఆజ్ఞలను నీవు నీ జీవితంలో నెరవేర్చాలి. మొట్టమొదటిది ఆయన ఆజ్ఞలను నీవు గనుక పాటించినట్లయితే నీవు దేవునికి ఇష్టడువై జీవిస్తావు. దేవునికి ఇష్టడువై జీవిస్తావు. 21వ వచనం చదువమ్మా. 14:21 యోహాను. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. Obedience to the commandments. Obedience to the commandments. తూచా తప్పకుండా నీవు దానిని చేయవలసిందే. తూచా తప్పకుండా. ఇంకొకటి లేదండి, ప్రశ్నించడానికి లేదు. నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు, ప్రేమించాలి. నీవు ఒకరి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి లేదు. ప్రతీకారం నాదన్నాడు, ఆయనకు అప్పగించమన్నాడు, ఆయనకు అప్పగించేయాలి. ఏం జరిగినా పర్లేదు, అప్పగించేయాలి. అదే విధేయత. తూచా తప్పకుండా విధేయత చూపించాలి ప్రియులారా. విధేయత, ఆయన ఆజ్ఞలను పాటించుట, ఆజ్ఞలకు విధేయత కలిగి ఉండుట. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చూడండి అమ్మా. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఇంతకంటే ఇంకేమైనా సూటిగా ఎవరికన్నా చెప్పగలరా? వాక్యము నీలోనికి నేరుగా మాట్లాడుతుంది. చదువు తల్లి మళ్ళొక్కసారి. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఇంతకు ముందే మాట్లాడుకున్నాం మనం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనం చూడండి అమ్మా. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం 12వ వచనము. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? హల్లెలూయా. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? పాత నిబంధనలో విడిచిపెడదాం, అప్పుడు సంగతి మనకొద్దు. ఇప్పుడు ఏమడుగుతున్నాడు నిన్ను? దేవుడైన యెహోవా అండి పూర్ణ మనస్సుతోను పూర్ణ ఆత్మతోను సేవించు. అప్పుడు అడిగిందైనా అదే, ఇప్పుడు అడిగేదైనా అదే కదా? అవునండి. అదే కదమ్మా, ఇంకేమన్నా వేరుందా అందులో? లేదు. మళ్ళొకసారి చదువుతాలి. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునన్న మాట నాకు కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? హల్లెలూయా. ప్రియమైన వారులారా, నిన్ను నన్ను కేవలము దేవునిని ప్రేమించమంటున్నాడు. నీ పొరుగువాన్ని ప్రేమించమంటున్నాడు. నీ సహోదరుని ప్రేమించమంటున్నాడు. పొరుగువానికి సహోదరుడికి తేడా ఏంటండి? పొరుగువానికి సహోదరుడికి తేడా ఏంటమ్మా? అయ్యా, ఎవరన్నా చెప్పగలరా ఒక మాటలో? రక్త సంబంధం కలిగిన వాడు సోదరుడండి. రక్త సంబంధం కలిగిన వాడు సహోదరుడు. దేవునికి స్తోత్రం. ఆత్మీయ సంబంధం కలిగిన వాళ్ళు పొరుగువారు. ఆత్మీయ సంబంధం కలిగిన వారు పొరుగువారు. పొరుగువారు అవునా కాదా? అన్యులైన వారా? వారు అన్యులు, సహోదరులు రక్షించు మనము సహాయము చేసు వాళ్ళు పొరుగువారు.
మనము దేవుని సహాయం బిడ్డలు చేసేవారు పొరుగువారు. దేవుని బిడ్డలుగా యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఏక సంఘముగా కూడుకున్న వారు మన సహోదరులు. అయ్యా అదిగో మీ అమ్మ, అదిగో మీ సహోదరులు వచ్చారంటే ఆయన ఏం చెప్పాడు? ఎవరు నా ఎవరు సహోదరులు నా ఎవరు ఆజ్ఞ నా తండ్రి? పాటిస్తారు వారే ఆ నా సహోదరులు. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి కూడుకొని ఉన్న మనము సహోదరులు. అందుకే పిలిచేటప్పుడు బ్రదర్, సిస్టర్ అని మాట్లాడతారు, అవునా కాదా? అవును. సో ఈ సహోదరుల్ని ప్రేమించకపోతే, ఈ సహోదరుల మీద ఒకరికొకరు కక్షలు, ఒకరికొకరు శాడీలు, ఒకరికొకరు పితరులు చెప్పుకుంటూ, లేదా వాళ్ళ మీద మనం తప్పుడు మాటలు మాట్లాడుతుంటే అది వాళ్ళని ప్రేమించినట్టు అవుతుందా? పొరుగు వారు అని అంటే వారు అన్యులైనా కావచ్చు, అవిశ్వాసులైనా కావచ్చు, పాపులైనా కావచ్చు, పొరుగు వారిని ప్రేమించాలి. ఈ రెండు నీకు ఉండాలంటే నీవు మొదట దేవునిని ప్రేమించాలి. ఎందుకంటే ఆయన నీకు విశ్వాసం కలుగ చేశాడు, ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన నీకేమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. నీవు అడిగిన సర్వము ఆయన నీకు దయచేస్తాడు. 1 యోహాను పత్రిక 3:22 చూడండి అమ్మా. 1 యోహాను పత్రిక 3:22 చూడండి. మరియు మనం ఆయన ఆజ్ఞను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక ఆ, మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. హల్లెలూయా. ఆయన ఆజ్ఞ ఇంకొక ఏదనగా, ప్రతిఫలం చాలు నాన్న. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచున్నాము గనుక మనము ఏమడిగినను ఆయన మనకది దయచేస్తాడు. చాలా మంది అంటారు కదా, అయ్యా నా ప్రార్థన దేవుడు వినట్లేదు బ్రదర్, మీరు ప్రార్థన చేయండి. ఎందుకు వినట్లేదు నీ ప్రార్థన? ఏమైంది నీ విశ్వాసము? ఏమైంది? అలానే ఇతరులను అడగద్దని నేను అనట్లేను, నేను అడగండి. నా కొరకు కూడా ప్రార్థన చేయండి, పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయండి, సంఘము కొరకు కూడా ప్రార్థన చేయండి, సహోదరుల మేలు కొరకు కూడా ప్రార్థన చేయండి. కానీ నీలో కూడా ఆ విశ్వాసం ఉండాలి. నా దేవుడు నా మాటను వినట్లేడు, నా ప్రార్థన వినట్లేడు అని కాదు. సమాధానం రావడానికి నీలో నిరీక్షణ ఉండాలి, నీలో నిరీక్షణ ఉండాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, సమయాతీతం అయిపోతున్నది కనుక ఇంకా ఒక 2-3 విషయాల్ని మీతో చెప్పాలని ఆశపడుతున్నాను నేను. మన విశ్వాసము మనల్ని రక్షించేటువంటి విశ్వాసం అని చెప్పాము మనం. మన విశ్వాసము మనల్ని రక్షిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి అమ్మా. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. అది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కాబట్టి ఇప్పుడు నీకు విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని అమ్మా అమ్మా దేవుడి వరమే. ద్వారా దేవుని వరమే. దేవుడే దయచేశాడు ఈ విశ్వాసాన్ని నీకు. నా మాటను జాగ్రత్తగా వినాలి. నీకు రక్షణ కలిగింది ఆయన కృప, కానీ ఈ విశ్వాసాన్ని నీలో కలిగించింది ఎవరు? దేవుడే. సో ఇప్పుడు దృఢపరిచేది ఎవరు? దేవుడే. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. 12వ అధ్యాయం 9వ వచనం తల్లి.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను అని రాస్తారు ప్రియులారా. కాబట్టి ఇప్పుడు నీకు విశ్వాసం కలిగించింది ఆత్మ, లేకపోతే నీకు నువ్వే పెంచుకున్నావా నీ విశ్వాసాన్ని? ఆత్మ ద్వారా. ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్యము ద్వారా నీలో ఆ విశ్వాసాన్ని స్థిరపరిచాడు ప్రియులారా. బ్రదర్ ఇవన్నీ చెప్పారు కానీ కనీసం ఈ విశ్వాసం అంటే ఏందో మాకు చెప్పలేదండి అని ప్రశ్న ఒకవేళ మీలో ఎవరికైనా రావచ్చు. ఏంటమ్మా విశ్వాసం అంటే? విశ్వాసం కలిగి ఉంటే దేవుణ్ణి ఆనందపరుస్తాం. సరే, ఆయన్ని ఆనందపరచడం అని అంటే 3 మాటలు చెప్పుకున్నాం. ఆజ్ఞలకు విధేయత చూపించాలి, ఆజ్ఞలు మన జీవితంలో నెరవేర్చాలి, ఆయన ఫలితం ఇస్తాడని నమ్మాలి, నిరీక్షణ కలిగి ఉండాలని అన్నాం. ఏమిటి అసలు విశ్వాసం అంటే? ఏమ్మా ఏమ్మా చూడండి, హెబ్రీయులకు రాసిన, కరెక్ట్ గా చెప్పారండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత దయచేసి ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని జాగ్రత్తగా క్షుణ్ణంగా చదవమని ప్రత్యేకంగా మనవి ప్రియులారా. చదవండి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఆమేన్. ఇది నీలో నాలో దినదినము అభివృద్ధి పొందుతూ ఉండాలి, దినదినము ఎదుగుదల ఉండాలి. దీంట్లో తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మనం గమనించినట్లయితే, సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే, ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. ఈరోజు చివరిలో ఒక మాట అడుగుతానండి. అయ్యా, వాక్యం విన్న తర్వాత నీలో విశ్వాసం ఏమన్నా కొంచెం ఒక్క ఇంచి, లేకపోతే ఒక్క మాసం అన్నా గాని, ఒక గురిగింజంత అన్నా గాని నీలో అభివృద్ధి పొందిందా అనేటువంటి మాటను నేను అడుగుతానండి. మన విశ్వాసము దినదినము అభివృద్ధి పొందుతూ ఉండాలి. ఈ విశ్వాసములో పడిపోకూడదు మనము. ఎందుకంటే ఈ విశ్వాసము మనల్ని ధనికులుగా చేస్తుంది, డబ్బులు కాదండి, భాగ్యవంతులుగా చేస్తుంది, దేవుని రాజ్య వారసులుగా చేస్తుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక చక్కనైన మాట ఉంటుంది. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? దేవుడు ఏర్పరచుకొనలేదా? భాగ్యవంతులను చేస్తాడు. దట్స్ కాల్డ్ ద రిచ్ ఫెయిత్. ద రిచ్ ఫెయిత్ భాగ్యవంతులను చేస్తాడు. ప్రియులారా, ప్రియమైనటువంటి వారులారా, అదే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో మరి ఒక మాట ఉంది. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగ చేయుననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. నీ విశ్వాసము నీలో ఏ కార్యం చేయించిందండి? నీ విశ్వాసము ఏ కార్యం జరిపించింది? ఎందుకంటే ఈ విశ్వాసము చాలా నిష్కమటమైనటువంటి విశ్వాసము, మనస్సాక్షి నుండి వచ్చినటువంటిదే. ఈ విశ్వాసము దేవుని ఎడల ప్రేమను కలిగిస్తుంది. ప్రియులారా, నిష్కపటంగా ఉంటుంది ఈ విశ్వాసము. కొద్దిసేపు ఆ దేవుడు ఉన్నాళ్ళే, పోతే పోనీ, ఇదేందిలే, ఈ ఒక్క పూటకు పోతే పోయిందిలే, అది కాదు. స్థిరమైన, దృఢమైన, నిత్యమైన విశ్వాసం నీలో ఉండాలి. తిమోతి ఆ మాట చెబుతాడు. మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనములో,
ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. దేవునిని ప్రేమించుట అనంటే ఇది ప్రియులరా. కానీ కొందరు ఇంత గొప్ప ప్రేమను విడిచిపెట్టి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చూడండి. అట్టి మనస్సాక్షిని విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె ఉన్నారు. నీలో ఎవరైనా ఆ స్థితిలో ఉన్నారా? నీలో ఆ స్థితిలో ఎవరైనా ఉన్నారా? ప్రియమైన వారులారా, జాగ్రత్త. మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది. మనకొక గొప్ప నిరీక్షణ ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనాలను చదవండమ్మా. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. చేత్తో కట్టిన గుడారం కాదండి, అది శిథిలమైపోయేటువంటిది కాదండి. దేవుని చేత కట్టబడినది, నిత్యమునైనది. ఎంత ధన్యత అండి, ఎంత ధన్యత అండి. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన అపేక్షించుచు దీనిలో మూలుగొచ్చున్నాం. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట అండి. మీరు గమనించినట్లయితే హేబేలు కయ్యూను గురించి చూస్తారు, హానోకు గురించి చూస్తారు, నోవాను గురించి చూస్తారు, అబ్రహామును గురించి చూస్తారు, శారయిని గురించి చూస్తారు. ప్రియులారా, వారందరూ విశ్వసించారు. అయితే దావీదు ఒక మాట చెప్తాడు. సామెతలు గ్రంథము 3వ అధ్యాయం 5, 6 వచనాలు చూడండమ్మా. సామెతలు గ్రంథము 3వ అధ్యాయము 5, 6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ త్రోవలను సరళము చేయును. ప్రియమైనటువంటి వారులారా, సమయాతీతం అవుతుంది గనుక దావీదు 125వ కీర్తనలో తన విశ్వాసాన్ని గురించి మొదట 2 వచనాల్లో చక్కనైన మాటలు చెప్తాడు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె యుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు నీకు ఫలితము ఆయన ఇచ్చేది. గుడ్డివారు బాగుపడ్డారు, కుష్ఠరోగులు బాగుపడ్డారు, రోగములతో ఉన్నవారు బాగుపడ్డారు, చనిపోయిన వారు తిరిగి లేచారు. ఇవన్నీ కూడా ఒక ప్రక్క అయితే, నీవు నిత్యము సియోను కొండవలే నిత్యము నిలిచి ఉంటావు. ప్రియులరా, కొండవలే ఉంటావు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. యెహోవా మంచి వారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. ప్రియమైనటువంటి వారులారా, ఈయనొక్కడే దేవుడు, ఈయన తప్ప మరి ఒక దేవుడు లేడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము మొదటి 2-3 వచనాలను చదువుతాను చూడండి. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదనని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. ప్రియమైనటువంటి వారులారా,
4వ వచనం చూడండి. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. హల్లెలూయా. ఎంత గొప్ప సత్యమైనటువంటి వాడండి. 7వ వచనంలో చెప్తాడు, నేను వెలుగును సృజించిన వాడును, అంధకారమును కలుగ చేసిన వాడును, సమాధానకర్తను, కీడును కలుగు చేయవాడును నేనే యెహోవా అను నేనే వీటన్నిటిని కలుగ చేయువాడను. అందుకే చక్కనైనటువంటి ఒక మాటను మనం ఎరగాలండి. చక్కనైనటువంటి మాటను మనం ఎరగాలండి. ప్రియమైనటువంటి వారలారా, చక్కనైనటువంటి ఒక మాట ఏమిటంటే, పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి మళ్ళా చూడండి ఒకసారి. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, అక్షయమైనదియు నిర్మలమైనది, నిర్మలమైనదియు వాడబారనిదియునైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మరలా జన్మింపచేసెను. మరలా జన్మింపచేసెను. 13వ వచనం చూడండి తల్లి చివరిగా. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని, నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడుచున్నది. హల్లెలూయా. ప్రియమైనటువంటి హల్లెలూయా. నీ విశ్వాస పరిమాణము ఎంత ఉన్నది? నీ విశ్వాసము కేవలం నేను రక్షణ పొందుకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, నాకు విశ్వాసం ఇంకెందుకు, నేను క్రైస్తవుడిని, క్రైస్తవురాల్ని, పేరు నాకు పెట్టారు అని అనుకుంటున్నావా? చాలదు. నీ విశ్వాసము అంతము వరకు కొనసాగాలి. నీ విశ్వాసము అంతము వరకు ఆయన్ను ప్రేమిస్తూ ఉండాలి. ఆయన ఆజ్ఞలను నీవు గైకొనాలి. ఆ ఆజ్ఞలకు నీవు విధేయత చూపించాలి. ఆ ఆజ్ఞలను నీవు చేయటయందు ప్రేమ కలిగి ఉండాలి. నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ విశ్వాసము నీకు రక్షణనే కాదు, నిత్య జీవాన్నే కాదు, ఆయన రాజ్యాన్ని స్వాస్థ్యముగా నీకిస్తుంది. నీ కులం, మతం, గోత్రం, ఆస్తి, అంతస్తు, అందం, చందం, తెలుపు, నలుపు నీకేమున్నాయో అక్కర్లేదు. కానీ ఆయన నీతో సహవాసం చేస్తాడు. ఆయన నీలో నివాసం ఉంటాడు. దేవుడు నీలో నివాసం ఉన్న తర్వాత నీకేమి కొదవండి? ఒక దైవజనుడు రాజ్బాబు గారని ఒక పాట రాసుకున్నాడు, ఓ విశ్వాసి ఓ విశ్వాసి అని. అవునా? ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము నిత్య విశ్వాసులముగా, క్రీస్తుని ప్రేమించే వారముగా, ఆయనకిష్టలుగా జీవించినట్లు మనకు విశ్వాసము కలుగ చేసిన పరిశుద్ధాత్మ దేవుడే మనలో అట్టి విశ్వాసమును దృఢపరిచి అంతము వరకు కాచి కాపాడును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. మీలో ఇంకా ఎవరైనా మీ విశ్వాసం బద్దలైపోయి ఉంటే, మీరు పాపపు జీవితంలో పడిపోయి ఉంటే, ఇదొక అవకాశం. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఒక్క సెకండ్ మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. నిబ్బరం కలిగి జీవించాలి. మనం క్షమించే దేవుడు మన దేవుడు. మన పాపాలు, దోషాలు, అపరాధాలను క్షమించే దేవుడు. విశ్వసించు, అడుక్కో, కన్నీరు పెట్టు, పశ్చాత్తాపడు. అప్పుడు నీవు రక్షింపబడతావు.
నా పాపపు జీవితం నుండి నన్ను రక్షించిన దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ప్రభావమును నాకిచ్చిన దేవాతి దేవునికే మహిమ కలుగునుగాక. ఆ దేవాతి దేవుడు ఈ ఉదయ కాలంలో పశ్చాత్తాపడుతున్న ఏ బిడ్డలకైనా ఆయన కృపను అనుగ్రహింప చేసి మనలో విశ్వాసాన్ని దృఢపరిచి ఆయన బిడ్డలుగా ఆయన స్వాస్థ్య వారసులుగా చేర్చుకొనుగాక. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, సర్వోన్నత